సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా తనకు ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా సముద్రాల హరినాథ్, కోశాధికారిగా మహంకాళి నవీన్, యూత్ అధ్యక్షులుగా నాగేష్, సేవాదళ అధ్యక్షుడిగా రావికంటి చంద్రశేఖర్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గా రావికంటి సబిత, పబ్బా సుజాత ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు బుద్ధ వెంకటయ్య, సిద్ది భిక్షపతి, ఆర్యవైశ్య సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శిగా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించడము నా సమయాన్ని, శక్తిని, ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. కోశాధికారి మహంకాళి నవీన్ గారు, అదనపు ప్రధాన కార్యదర్శి గంపా కృష్ణమూర్తి గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నా. వారి